ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవులపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి కోసం పలువురి పేర్లు తెరమీదికి వచ్చాయి. చైర్మన్ పదవితో పాటుగా బోర్డు సభ్యులుగా పలువురు ప్రయత్నాలు చేశారు. అయితే మీడియా సంస్థల అధినేతకు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీటీడీ చైర్మన్ ఖరారు ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంపికపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. 2 నెలల కారణంగా టీటీడీ చైర్మన్ పదవి ఎంపిక పైగా కసరత్తు జరుగుతోంది. 3 పార్టీల కూటమి అధికారంలోకి రావడంతో పలువురు ప్రముఖులు ఈ పోస్టు కోసం పోటీ పడ్డారు. సామాజిక సమీకరణాలు, అనుభవం పరిగణలోకి తీసుకొని చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పైన చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత ఆయనకు అవకాశం లేదని తేల్చారు. తాజాగా టీవీ5 సంస్థల అధినేత బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ గా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారంలోకి వచ్చిన సమయంలోనే ఆయనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత సినీ రంగానికి చెందిన 2 ప్రముఖులు, టీటీడీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న మరో సీనియర్ నేత పైన చర్చ జరిగింది. అయితే టీటీడీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం నుండి ఎంత ఒత్తిడి వచ్చినా టీటీడీకి మద్దతుగా నిలిచిన ఆ మీడియా సంస్థల అధినేతకు ఇచ్చిన హామీ మేరకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. టీటీడీ నూతన పాలక వర్గం, అదే విధంగా టీటీడీ పాలక మండలి నియామకం పైన కసరత్తు జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని 3 పార్టీల నేతలకు ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి 8 మంది సభ్యులను నియమించనున్నారు. ఇందులో బీజేపీకి తెలంగాణ నుండి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. జనసేన నుండి 2, టీడీపీ నుండి 4కి అవకాశం దక్కనుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖుడి పేరు బోర్డు సభ్యుల జాబితాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 1-2 రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.